మండల కేంద్రంలో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 5వ తేదీ బుధవారం రోజు కరీంనగర్లో జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మహాసభకు మరి పెద్ద ఎత్తున పద్మశాలి కుల బాంధవులందరూ కూడా తరలి రావాలని కోరుకుంటూ, అలాగే మన పద్మశాలి కుల బాంధవుల నుంచి ఎన్నుకోబడినటువంటి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, మరి కార్పొరేటర్లు కావచ్చు, అందరూ కూడా ఇటు కార్యక్రమానికి హాజరైతే వారికి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ యొక్క మీటింగ్కు పద్మశాలి కుల బాంధవులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాను. ఐక్యవేదిక నుండి జాతీయ చేనేత వాళ్ళందరం కలిసి మనకు ఈ దినోత్సవం సందర్భంగా మనము ముందస్తు చేనేత ఐక్యవేదిక నుండి కరీంనగర్లో పెద్ద మహాసభ జరుగుతుంది. చైతన్య వేదిక అనేది అందరూ అక్కడికి బుధవారం నాడు 5వ డేట్ నాడు అందరూ ప్రతి ఒక్కరు పద్మశాలి బిడ్డలందరూ పాల్గొనాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకు ఆగస్టు 7 ఉన్నది కనుక మనకు అన్ని ఆ రోజే అయితే ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ముందస్తు 2 డేస్ ముందు 5వ డేట్ నాడు బుధవారం నాడు అక్కడ పద్మశాలి దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన అందరూ పద్మశాలి ఐక్యత కోసం అందరూ పోరాడి అందరూ రావాలని కూడా మళ్ళీ ఇంకొకటి కొత్తగా ఏర్పడిన కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, చేనేత సహకార సంఘాలకు అందరికీ కూడా వాళ్ళందరికీ పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం జరగబడుతుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున మన పద్మశాలి బిడ్డలు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా మనము ఈ చేనేత మహాసభకు మనం ఈరోజు ప్రచారంగా ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి పద్మశాలి కులస్తులందరూ పెద్ద ఎత్తున మనకు 5వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లాలో పాల్గొనాలని అందరినీ కోరుకు మరి తప్పకుండా హాజరు కావాలని కులస్తులందరినీ కోరుకుంటున్నాను. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక పద్మశాలి కుల బాంధవుల యొక్క మహాసభను ఆగస్టు 5వ తేదీ అంటే వచ్చే బుధవారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన చేనేత కళాకారులు కానీ, మొన్న నూతనంగా గెలిచినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కానీ మిగతా వాళ్ళందరికీ వివిధ కళలలో, వివిధ రంగాల్లో ఉన్నటువంటి మన చేనేత కుల బాంధవులకు ఘనంగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఎన్ని ఉన్నా అన్ని కులాల కన్నా పూర్తిగా వెనకబడిపోతున్నాం. మన చేనేత కార్మికులం అయితేనేమి, మిగతా కుల బాంధవులు అయితేనేమి, మన సమస్యల మీద కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి అన్ని విషయాలు ఆ యొక్క చైతన్య మహాసభలో మనం మాట్లాడుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యను పరిష్కరించుకొని మన కళాకారులను కూడా సన్మానించుకోవడం జరుగుతుందని ముందస్తుగా ఈ యొక్క పోస్టర్ను ఈరోజు ఒక పాంప్లెట్ను మనం తంగలపల్లి మార్కండేయ దేవస్థానంలో ఈ యొక్క పాంప్లెట్ను మేము విడుదల చేయడం జరిగింది. తంగలపల్లి పద్మశాలి సంఘం తంగలపల్లి ఆధ్వర్యంలో. కావున ఇటు కార్యక్రమానికి జిల్లా ప్రజలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ మన చేనేత కుల బాంధవులు అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మహాసభకు బుధవారం 5వ డేటు కరీంనగర్ పద్మశాలి భవన్లో మరి పెద్ద ఎత్తున పద్మశాలీలకు నూతనంగా ఎన్నుకోబడ్డ పద్మశాలి బిడ్డలకు సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మొన్న నూతనంగా గెలిచిన కార్పొరేటర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మొన్న జరిగిన సహకార సంఘాల సభ్యులు కానీ అందరికీ పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి మరి అందరూ ఇచ్చేసి ఇట్టి మహాసభను విజయవంతం చేయాలని మన పద్మశాలి సోదరి మనలందరినీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5వ తారీఖు బుధవారం రోజున కరీంనగర్లో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు మరియు మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, కార్పొరేషన్ మేయర్లకు, కార్పొరేటర్లకు,
అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సహకార సంఘ చైర్మన్లు మరియు కార్యవర్గ సభ్యులందరికీ కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి పద్మశాలి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి కుల బాంధవులందరూ ఇట్టి సమావేశంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.